కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమే విజయతే. ఇండియా గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి చూశాను పరీక్షగా. నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకు అగ్నిలా చొరకలు తగిలిన సెగల అలజడి నాలో. ఇది రోగం కాదు, ఘోరం. ఇది పాపం కాదు, శాపం. ప్లీజ్ క్విక్, అందరూ ఒక్కొక్కరే ముందుకు రండి. చుక్కా చుక్కా కలిపి చైతన్య టానిక్ తీసుకురండి. ఈ ట్రీట్మెంట్ దీనికి కరెక్ట్ జడ్జిమెంట్. నేను డాక్టర్ని కాను బ్రదర్, మీలోని అత్యాశ రాక్షసత్వం అనే బీడు భూముల్ని దున్నే ట్రాక్టర్ని. అలిశెట్టి ప్రభాకర్ కవితలో ఒక్క పదం మారిస్తే నేడు సమాజంలో జరుగుతున్న దారుణాలకు సరిగ్గా సరిపోతుంది. సొంత వాళ్లపై కత్తులు దూస్తూ బంధాలను సమాధి చేస్తున్న మానవ మృగాళ్లకు ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ కావాలి. ఆస్తి కోసమో, అమ్మాయి కోసమో, జల్సాల కోసమో నా అనుకున్న వాళ్ళనే పొట్టన పెట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వందలు వేలల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఈ సమాజానికి ఏమైంది? ఇంతటి రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తోంది? ఎన్సీఆర్బీ నివేదికలు చెబుతున్న కఠిన వాస్తవాలు ఏంటి? ఈ ప్రశ్నలతో పాటుగా ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. బంధాలకు సమాధి. తండ్రిని చంపిన కొడుకు, తాతను చంపిన మనవడు, భార్యను చంపిన భర్త, అన్నను అడ్డు తొలగించుకున్న తమ్ముడు. ఈ సమాజం ఎట్టిపోతోంది? క్వశ్చన్ నెంబర్ 2. ఆర్థిక లావాదేవీలు, విలాస జీవన విధానాలు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే సొంత వారిపై కత్తులు దించుతున్నాయా? గత ఏడాది తెలంగాణలో నమోదైన 856 హత్య కేసుల్లో అత్యధిక కేసులు కుటుంబ కలహాల కారణంగానే జరిగాయా? ఈ తరహా కేసుల్లో హతులు, హంతకులు ఇద్దరు సొంత కుటుంబీకులే కావటం మరింత ఆందోళనకు కారణమవుతోందా? ప్రస్తుత సమాజంలో కొందరికి చిన్ననాటి నుంచే ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ పెరుగుతోందా? అదే విపరీత ధోరణులకు కారణం అవుతోందా? ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా అబ్యూజ్ కావటం, పేరెంట్స్కు దూరంగా పెరగటం, ఇదే ఏఎస్పిడి ధోరణికి ప్రధాన కారణమా? రక్త సంబంధాలపై నెత్తుటి మరకలకు అసలు కారణం ఏంటి? క్షణికావేశంలో మొమెంటరీగా జరుగుతున్న హత్యలన్నీ ప్రీ ప్లాన్డ్గా చేస్తున్న హత్యలకు కారణాలేంటి? తమ భావోద్వేగాల మీద పూర్తి నియంత్రణ లేకపోవటం, వ్యసనాలకు బానిసలు కావటమే ఇలాంటి ఘటనలు పెరగటానికి కారణమవుతున్నాయా? సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటి? అందులోనూ సొంత వాళ్లపైనే కత్తులు దూసేంత రాక్షసత్వం ఎందుకు వస్తోంది? చివరిగా ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, ఆ డేటా ప్రకారం గడిచిన 2 ఏళ్లలో జరిగిన హత్యలెన్ని? అందులో ఆర్థిక లావాదేవీలతో సొంత వారిపైనే కత్తులు దూసిన ఘటనలు ఎన్ని? ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ గీతాంజలి రచించారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ ప్రార్థనలేవి ఫలించలేదు. కానీ ఆ గీతాంజలిని రక్తాంజలిగా మార్చే రాక్షసులు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మనిషి అన్నవాడు పూర్తిగా మాయమైపోతున్నాడు. మచ్చుకైనా మానవత్వం ఉన్న మనిషి కానరావటం లేదు. పైసలే పరమావధిగా బంధాలకు సమాధి కడుతున్నారు. ఆస్తుల కోసం అయిన వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో గుట్టు చప్పుడు కాకుండా గొంతులు నులిమేస్తున్నారు. రక్త సంబంధాలు వెన్నుపోట్లు పొడుస్తుంటే స్నేహబంధాలకు కడుపులోనే కత్తులు దించుతున్నారు. ఈ సమయంలో అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన ఓ కవిత గుర్తుకొస్తోంది. నీ జీవితాన్ని ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్లా మార్చుకోవడానికి అట్రాక్టివ్ కలర్ రెడ్, కానీ దానికోసం రక్తం మాత్రం ఎవరిది ఉపయోగించొద్దు అంటారు ఆయన. కానీ ఇప్పుడు ఆ రక్తం ఏరులై పారుతోంది. వ్యసనాల పాలైన తండ్రిని నడిరోడ్డుపైన నరికి చంపేస్తున్నాడు కొడుకు. కంపెనీలో తను డైరెక్టర్ చేయలేదని తాతను 73 సార్లు పొడిచి చంపేశాడు మనవడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని భార్యను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి మాయం చేసిన భర్త. ఇలా ఎక్కడ చూసినా బంధాలకు సమాధి చేస్తున్న ఘటనలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. గత ఏడాది తెలంగాణలో నమోదైన 856 హత్య కేసుల్లో 27%, 27% కేసులు కుటుంబ కలహాల కారణంగా జరిగాయి. కొందరు ఆస్తుల కోసం, ఇంకొందరు వ్యసనాల కోసం, మరికొందరు వివాహేతర సంబంధాల కోసం.
సొంత వాళ్ళపైన కత్తులు దోస్తున్నారు. అసలు ఈ సమాజం ఎట్టిపోతోంది? మనుషులు మృగాల్లా ఎందుకు మారుతున్నారు? సొంత వాళ్ళపైనే ఎందుకు కత్తులు దోస్తున్నారు? ఇంతటి రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తోంది? మనుషుల్లో ఈ యాంటై సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ పెరగటం కూడా ఇలాంటి దారుణాలకు కారణమా? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమేవ్ జైతే. దీంట్లో మాట్లాడడానికి ప్యానెల్ గెస్టులు ఉన్నారు. డాక్టర్ శివ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, విశేష్ గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్, దేవి గారు, ఆవిడని నిన్న ఫోన్ చేసి మనం అడిగినప్పుడు ఇక్కడికి రావాలని, నేనెందుకు ఓ సైకియాట్రిస్ట్ని ఓ సైకాలజిస్ట్ని పిలిస్తే సరిపోదా అని. కానీ సమాజంలో ఇలాంటి రుగ్మతలకు గురించి మాట్లాడడానికి, వీటిపై పోరాటం చేయడానికి ముందుండే మీరు మీకంటే ఎవరు ఎక్కువగా మాట్లాడగలరు అని పిలవడం జరిగింది. షీ ఈజ్ హియర్. మణి పవిత్ర గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే శేఖర్ సూరి గారు మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ కూడా, ప్రసన్న గారు ప్రముఖ న్యాయవాది, అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మాట్లాడదాం. సార్, ముందుగా మీతోనే మొదలు పెడతాం. నేను ఇప్పుడు ఒక డిజార్డర్ గురించి చెప్పాను. సో అది కారణమా అంటే ఆ కారణం చూపించి తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానికి లాయర్లు కూడా వంత పాడుతూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. రైట్? సో ఏం జరుగుతోంది? సో సమాజంలో మనం ఈరోజు ఈ సమస్యని ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి కారణం, చాలా కాలం నుంచి ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నది ఈసారి ఏంటంటే, ఎంత గ్రూసంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే నిజంగా సినిమాల ప్రభావంతో ఇది చేస్తున్నారా, లేకపోతే ఎందుకంటే మన సినిమాల్లో చూపించినా కానీ విలన్స్ అనేవాళ్ళు వాళ్ళ మనుషుల్ని వాళ్ళు ఏం చేసుకోరు. హీరో ఎలాగైతే వాళ్ళ కోసం పోరాడతాడో విలన్ కూడా అలాగే పోరాడతారు. కానీ బయట సమాజంలో ఉన్నవాళ్ళు మాత్రం అంతకు మించి అన్నట్టుగా సొంత వాళ్ళనే బలి తీసుకుంటున్నారు. మామూలుగా కాదు, కొత్త పద్ధతులతో. ఏం జరుగుతోంది? వేర్ దిస్ చేంజ్? సో ఎగ్జాక్ట్లీ సైకాట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దిస్ ఇస్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. సో ఇదేంటంటే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది కాదు. ఇట్ స్టార్ట్స్ అట్ యంగ్ ఏజ్. 17 years to 20 years మధ్యలో దర్ పర్సనాలిటీ డెవలప్స్. సో ఈ పర్సనాలిటీ అనేది అందరికీ డెవలప్ అవుతుంది. కానీ ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఈవెన్ యంగ్ ఏజ్, ఈవెన్ చైల్డ్హుడ్లో కూడా కొన్ని సైన్స్ మనకు కనిపిస్తాయి, కండక్ట్ డిజార్డర్ అని. సో ఈ సిచ్యువేషన్లో, ఈ కండిషన్లో ఎట్లా అంటే ఆ పిల్లాడు ఎక్కువగా దొంగతనాలు చేయడము, ఎక్కువగా పెట్స్ని కానీ యానిమల్స్ని కానీ హింసించడం కానీ, లేకపోతే వేరే పిల్లల్ని బుల్లింగ్ చేయడం, ఏడిపించడం కానీ, సో వాళ్ళు ఎక్కువగా డామినెంట్ ఉంటారు. సో వాళ్ళే కాకుండా సో ఆ డిజార్డర్, కండక్ట్ డిజార్డర్ అనేది కొంచెం అడాలసెంట్, టీనేజెస్లో ప్రోగ్రెస్ అయితే దాన్ని మనం యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. సో ఇదేంటంటే యంగ్ అడల్ట్స్లో మనము చూసే సిమ్టమ్స్, సైన్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మ్యానిపులేటివ్ ఉంటారు, ఎక్కువ అబద్ధాలు ఆడడము, లేకపోతే ఎక్కువగా సబ్స్టెన్స్ యూస్కి అలవాటు పడ్డము, లైక్ ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, క్యానబిస్ అండ్ ఈవెన్ అదర్ సబ్స్టెన్సెస్, ఓపియాయిడ్స్. సో ఈ యంగ్ ఏజ్లోనే ఇవన్నిటికీ అలవాటు పడుతుంటారు. సో ఈ తీసుకున్న మైకంలో వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని క్రైమ్స్ కూడా చేస్తుంటారు. సో ఆ క్యానబిస్ కానీ లేకపోతే ఆ ఓపియాయిడ్స్ కానీ వాటిని కొనడానికి వాళ్ళకి డబ్బులు అప్పుడప్పుడు సరిపోవు. సో అప్పుడు దొంగతనాలకి పాల్పడడం అనేది చూస్తుంటాం. సో ఈ క్రైమ్స్ కూడా చేస్తుంటారు ఆ మైకంలో, లేకపోతే ఆ దొంగతనం చేసే టైంలో వాళ్ళకి ఒకవేళ పేరెంట్స్ టైంకి డబ్బులు ఇవ్వకపోవడము, లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వేరే రిలేటివ్స్ ఎవరు వాళ్ళ మాట వినకపోవడము చేసినట్లయితే వాళ్ళు ఈ క్రైమ్స్ అనేవి చేస్తుంటారు. సో మనం ఈ సిచ్యువేషన్లో చూస్తుంటాం చాలా, అంటే న్యూస్లో కూడా చూస్తున్నాం చాలామంది అంటే ఇట్లా క్రైమ్స్ చేస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని చంపేయడం కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో ఇవన్నీ కూడా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్లో మనం కామన్గా చూస్తుంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డాక్టర్ గారు, చిన్నపిల్లలు మీరు చెప్పినట్టుగా అడాలసెంట్ ఏజ్లో ఉన్నవాళ్ళు, సో ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళని ఏదో చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలం. కానీ ఇప్పుడు నేను చదివిన ఇది కానీ లేకపోతే ఉదాహరణలు జరుగుతున్నవి కానీ తాతయ్యని చెప్పిన వ్యక్తి ఈజ్ నాట్ ఇన్ అడల్సెంట్ ఏజ్, రైట్? భార్యని ముక్కలుగా నరికేసి అది కనబడకుండా దాన్ని పొయ్యిలో పెట్టి అసలు మాయం చేసి కెమికల్స్తో సహా చేసి ఒక సినిమా నుంచి స్ఫూర్తి పొందాడా అన్నట్టుగా చేస్తున్న ఈ ఘటనలు అడాలసెంట్ ఏజ్ కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సడన్గా? మీరు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచే అది మైండ్లో ఉంటుందా? ఈ ఒక సందర్భంలో ఇలా బయటపడే ఛాన్స్ ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఎస్. సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోనే ఇట్లా స్టార్ట్ అయ్యి అది అడల్ట్హుడ్లో కూడా ప్రోగ్రెస్ అవుతుంది. సో వాళ్ళలో ఆ పర్సనాలిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది. అది వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చినా కూడా కొంచెం వరకు తగ్గచ్చు, కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 40-50 years ఉన్న వరకు కూడా ఈ పర్సనాలిటీ డిజార్డర్ అనేది దాగి ఉంటుంది, మృగం ఎప్పటికీ ఉంటుంది. దేవి గారు, సో మీ బోటి వాళ్ళు సమాజంలో అంటే ఏదన్నా ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదన్నా సఫర్ అవుతుంటేనో
అప్పుడు మీరు వచ్చి మీరు పోరాటాలు అవి చేయడం మేము రివాజ్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ సమస్యని మీరు అసలు గుర్తించరా? సో దీని గురించి ఆలోచన చేయరా? ఇది ఎక్కడ మొదలవుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అనేది ఎప్పుడన్నా వస్తుందా మీ దృష్టికి? తప్పకుండా వస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం గురించి తప్పకుండా ఆలోచిస్తాం. పరిష్కారం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు దాని మూల కారణాలు తప్పనిసరిగా విశ్లేషించాల్సి ఉంటుంది. మొదటి విషయము, మనిషి ఒక సామాజిక జంతువు, కోట్ అన్ కోట్ జంతువు, యానిమల్. నాకు రామ్ గోపాల్ వర్మ డైలాగ్ గుర్తొస్తుంది. మనం మానవ సమాజం అనేది తన మేధస్సు నుంచి, తన బ్రెయిన్ నుంచి, జంతువు నుంచి విడిపోవడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటాం. అందరూ ఏ స్థాయిలో విడిపోయారు అనే దాన్ని బట్టే మనం ఎంత మనుషులు అయ్యాం. నరుడు వానరుడి నుంచి నరుడుగా మారడం కోసం చాలా శ్రమపడ్డాడు. అది టూల్స్ నుంచి శ్రమపడ్డాడు, అది బ్రెయిన్ నుంచి కూడా శ్రమపడ్డాడు. ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రేమ, ద్వేషము, కోపము, ఇలాంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనిషికి సంబంధించి ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, మనం తయారు చేసుకున్న క్యారెక్టర్స్. ఇందులో మోర్ ఆర్ లెస్ మానవ సమాజంలో ఒక నీతిని, ఆ నీతి ఇది ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే నేను జంప్ అయిపోతాను అనే దాని నుంచి కాదు, ఇది ఏదైతే ఉందో ఈ నియమం నా కోసం పెట్టారు, నేను హెల్మెట్ లేకుండా జంప్ కాకూడదు, నా తలకాయ పగిలే అవకాశం ఉంది అనేది రావడం ఒక నాగరిక చైతన్యం, ఒక పౌర చైతన్యం. అట్లాగే ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల ఇట్లా వ్యవహరించకూడదు అనేది ఒక మానవ చైతన్యం. ఈ మానవ చైతన్యం మనం అభివృద్ధి చేసుకోవడానికి సమాజాల్లో చాలా కష్టపడుతూ వచ్చాం. కానీ ప్రతి సమాజం దేన్ని ఆమోదిస్తుంది, దేన్ని నేరంగా పరిగణిస్తుంది అనేది ఆ సమాజం యొక్క స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చైల్డ్ అబ్యూజ్ ఉంది. కొట్టడం అనేది మన సమాజంలో పిల్లల్ని కొట్టడం ఇవాళ వరకు కూడా నేరంగా మనం పెద్దగా అనుకోం. కానీ కొన్ని సమాజాల్లో అది చాలా తీవ్రమైన నేరంగా భావిస్తారు. సో ఆ సమాజం నేరంగా భావించేదాన్ని నువ్వు కూడా భావిస్తున్నావా అనేది ఒక ప్రశ్న. నేను ఈ ప్రశ్న ఎప్పుడు వేసుకున్నానంటే, ఒక తండ్రి బిడ్డ మీద రెగ్యులర్గా అత్యాచారం చేస్తున్నప్పుడు ఈయనకు వచ్చిన సమస్య ఏమిటి? ఇప్పుడు మనం బంధుత్వాల పరంగా ఆలోచించి ఒక హ్యూ అండ్ క్రై, అరే తండ్రి ఇలా చేశాడనడం ఒక కారణం. కానీ ప్రతి హంతకుడికి తనదైన ఒక ఫిలాసఫీ ఉంటుంది, ప్రతి రేపిస్ట్కి కూడా తన ఫిలాసఫీ ఉంటుంది. సో ఏంటి నువ్వు చేసిన కారణం ఏంటి? ఒక 14 సంవత్సరాలు 8వ తరగతి పిల్లవాడు 2వ తరగతి పాప మీద చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేస్తాడు. ఎక్కడ పశ్చాత్తాపం కనపడదు. ఏంటి కారణం అడిగితే వాళ్ళు చెప్పే కారణం ఉంటుంది. దీంట్లో సమాజం చెప్పేది నాకు అప్లై కాదు అనే భావన ఉంటుంది. దీన్నే ఆయన యాంటీ సోషల్ స్వభావం కింద చెప్పారు. అయితే ఈ యాంటీ సోషల్ స్వభావం కొంతమందిలో ఒక 2% జనాభాలో తప్పకుండా ఉంటుంది. ఈ 2% జనాభా యొక్క ప్రవర్తనని 98% జనాభాకి సంబంధించిన నైతికత, వాళ్ళ ప్రవర్తన అణిచేసినప్పుడు ఇది ఒక ప్యాటర్న్గా బయటికి రాదు. ఇది ప్యాటర్న్గా ఎప్పుడు బయటకు వస్తుంది? నీ కుటుంబంలో నీకు ఏవైతే ప్రేమ, ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి లభించకపోతే, డిస్టర్బ్డ్ అయితే. రెండోది, నీకు సంబంధించిన మొత్తం వాతావరణంలో, ఎన్విరాన్మెంట్లో నీకు కట్తోట్ కాంపిటీషన్, ర్యాట్ రేస్ ఉన్నప్పుడు, అంటే నువ్వు ఎదుటివాడిని తొక్కేస్తే తప్ప నువ్వు బతకలేవు అనే ఒక మొత్తం వాతావరణాన్ని నువ్వు సృష్టించినప్పుడు, నీ సమాజం ఒక మ్యాచోయిజాన్ని లేదు ఒక హింసాత్మకమైన హీరోయిజాన్ని, ఇప్పుడు రకరకాల సినిమాలు, ఇందులో వాడు పరమ దుర్మార్గుడు కానీ వాడు హీరో, వాడు రక్తపాతం సృష్టిస్తాడు. మీరు గత 20 ఏళ్ళ నుంచి సినిమాలు చూడండి, నువ్వు ఎంత రక్తపాతం చేసి బిందెల కొద్దీ రక్తం పోసేస్తే అంత. మనం డీసెన్సిటైజ్ అయిపోయాం రక్తానికి సంబంధించి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అసలు నీకు కోపం వచ్చిన వ్యక్తిని నువ్వు ఎన్ని రకాలుగా హింసించవచ్చో రాసేసి ఒకడు ఆనందపడతాడు, దాన్ని సీరియస్గా ఇంకొకటి తీసుకుంటాడు. ఈ వాతావరణం ఏదైతే ఉందో ఇది ఒక హింసాత్మకమైన వాతావరణం వచ్చింది. ఈ హింసాత్మకమైన వాతావరణం ఎందుకు వచ్చింది? సమాజంలో హింస పెరగడానికి ఒక ప్రధానమైన కారణం, సమాజంలో ఎంత అంతరాలు పెరిగితే, ఆ అంతరాలు నీకు ఎంత బాగా చూపిస్తే, ఈ రెండు ఉండాలి. అంటే అంతరం పెరగొచ్చు,
అదాని ఉన్నట్టుండి 10 ఏళ్లలో ఆయన అంతర్జాతీయ కుబేరుడు కావచ్చు, కానీ నాకు దాని పట్ల ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది? పాపం ఆయన 10,000 అంబానీ 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొడుకు పెళ్ళి పాపం చేసుకున్నప్పుడు 10,000 కోట్ల కోటి సంగతి మనం చూడలేము, 1,00,000 సంగతి మనకు కష్టం. అప్పుడు నాకేమనిపిస్తుంది, దీనికి మీరు మీడియా అంతా చక్కగా చూపెట్టారు, తేడా లేకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూపెట్టారు. నేనేం ఫీల్ అవ్వాలి? 1,00,000 రూపాయలు యాక్సెస్ లేని మనిషిని నాకు అర్థం కాదు, అతనికి అంత ఎందుకుంది నాకు ఎందుకు లేదు, నేను 24 గంటలు కష్టపడుతున్నా, నాకేం తెలివి తక్కువతనం లేదు, దెన్ ఎందుకని నాకు కనీసం 1,00,000 రావట్లేదు? ఈ అసంతృప్తి పైకి చెప్పినా చెప్పకపోయినా మనం నిరంతర ప్రసారం చేసే విజువల్స్ నుంచి ఈ సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు విపరీతమైన ఒక క్రైసిస్ని, ఒక సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తాయి. రైట్. ఇప్పుడు దేవి గారు చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కో ఫిలాసఫీ ఉంటుంది. రేప్ చేసేవాడికైనా లేకపోతే మర్డర్ చేసేవాడికైనా వాడి సైడ్ వర్షన్ ఒకటి ఉంటుంది అనేది ఆవిడ చెప్పడం జరిగింది. మనం ఆ వర్షన్స్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందా, లేదంటే సొసైటీలో ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనే ఒక నీజెక్ యాక్షన్ కరెక్టా, లేదంటే ఇది ఎక్కడ మొదలవుతుంది దాన్ని స్టడీ చేయడం కరెక్టా? ఈ సమాధానం లేని ఒక ప్రశ్నగా మిగిలిపోతున్న క్రమంలో ఇప్పుడు దేవి గారు చెప్పారు, చాలా బాగా విశ్లేషించారు ఆవిడ. ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ లేకపోతే ఆ సిండ్రోమ్ ఏదైతే వస్తుందనేది సొసైటీలో ఉన్న వాళ్ళ మీద రావటం అనేది ఒక ఎత్తు అయితే, సొంత కుటుంబం వ్యక్తుల మీదే, సొంత కుటుంబం వాళ్ళ మీదే ఇంతటి దారుణంగా ప్రవర్తించడం అనేది నెక్స్ట్ లెవెల్ అనేది కూడా చాలామంది చెప్పకని చెబుతున్నారు. ఎలా చూడాలి మణిపవిత్ర గారు? ఎవ్రీథింగ్ దట్ వాట్ దేవి గారు మెన్షన్. సొసైటీలో ఇది కొత్తగా వచ్చింది కాదు. ఎప్పుడైతే ఎవరికైతే పవర్ కావాలి అని ఎవరైతే కష్టపడతారో, అది రాజకీయ కుట్ర కావచ్చు, వాళ్ళ సొంతంగా ఎదగడం కావచ్చు, మనం వాళ్ళని సెలబ్రేట్ చేసాము ఒకప్పుడు ఉన్న రాజుల్ని, కింగ్స్ని, కృష్ణదేవరాయలతో సహా. మీరు ఏ కింగ్ అన్నా తీసుకోండి, దే హ్యావ్ ఎ వెరీ బ్లడీ హిస్టరీ. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ చేస్తుంటే మనకి చాలా నొప్పిగా ఉంది. ఎందుకు అంటే నేను ఒకటే అడుగుతానండి, అది ఒక రేర్ క్యారెక్టర్, ఒక సైకోటిక్ క్యారెక్టర్ చేస్తే మనం వాడిని హీరోయిజం చేసి మొత్తం సొసైటీకి ఎందుకు ఆపాదిస్తున్నాం? వేల మంది మంచి మంచి పనులు చేస్తున్నారు సొసైటీలో. వై ఆర్ వి నాట్ డిస్కసింగ్ దట్ స్టోరీ? ఒక మీడియా కానీ ఒక సినిమా కానీ ప్రతి ఒక్కరికి అదొక హాబీ అయిపోయింది. అంటే ఇలాంటి న్యూస్ ఏమైనా చేస్తే అది సెన్సేషనల్ అవుతుంది, దానికి వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం, మనం దాని గురించి డిస్కస్ చేస్తే అది ఎక్కువ వ్యూస్ వస్తుంది అనేది మన ఉద్దేశం. రైట్. మన థాట్ ప్రాసెస్ని రైట్ ఫ్రమ్ మూవీ ప్రొడ్యూసర్స్ టు షో ప్రొడ్యూసర్స్ మనం కనుక మంచిని కనుక ప్రోత్సహించకుండా ఇలాంటి విపరీత రేర్ ఇన్సిడెన్సెస్ని గురించి మనం డిస్కషన్ పెట్టామనుకోండి, దాన్నే మొత్తం సొసైటీ అంతా ఉంది అని మనం చేసామనుకోండి, అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకు అంటే ఇది రేర్ కేసెస్. Don't you see that there's a point where we should sensitize this kind of character or ఇలాంటి పర్సనాలిటీస్ బయటకు వచ్చే క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది అలర్ట్ చేయడం కరెక్ట్ కాదా? ఎట్లా చేస్తామండి? ప్రతి సొసైటీలో ఒక there is a certain percentage of people who are psychotic, who are perverts. We'll let it go by not discussing or not making it a point. The officers will do the needful, but the problem here is we are projecting as though it is a heroism in the movies. We are projecting as though it is the topic of discussion, which is not. They are supposed to be behind the bars. వాళ్ళు మెంటల్ అసైలమ్స్ లో ఉండాలి, వాళ్ళు జైల్స్ లో ఉండాలి, వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయకూడదు. మనకి తెలియని నాలెడ్జ్తో ఓకే ఒక మ్యాన్ రెస్పాన్సిబిలిటీ ఇది, ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీ ఇది అని ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ మీద మనం దీన్ని రుద్దేస్తున్నాం. ఆ రుద్దేసి ఆ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ కాలేక వచ్చే సిచ్యువేషన్స్ ఇవి. మనం చేయాల్సింది ఏంటి యాజ్ అ సొసైటీ? ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఆర్ వి దేర్ ఫర్ సమ్వన్? మనం ఒకరికి అండగా ఉండగలుగుతున్నామా? నేను నీకు ఉన్నాను అని ఒక వైఫ్ ఒక హస్బెండ్కి చెప్పగలుగుతుందా? ఒక హస్బెండ్ ఒక వైఫ్ చెప్తున్న దాంట్లోనే పాయింటే కదా ఇక్కడ మన డిస్కషన్. ఎగ్జాక్ట్లీ. ఒక సొసైటీలోనో ఒక కమ్యూనిటీలోనో ఒక అపార్ట్మెంట్లోనో ఉండడం అనేది సెకండరీ. తన కుటుంబంలోనే దేవి గారు చెప్పినట్టుగా నా తండ్రి సేఫా, ఫలానా టైంలో ఏ సమయంలో నేను తండ్రి దగ్గర కూర్చోలేను అని ఆ కన్న కూతురికే గ్యారంటీ లేనప్పుడు మరి ఇలాంటిది ఎవరు మాట్లాడాలి, ఎవరు సెన్సిటైజ్ చేయాలి, న్యాయం ఎవరు చేయాలి అంటే ఏం చెప్తారు? న్యాయ వ్యవస్థ ఉందండి దానికి. మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. మేమున్నాము అనే ధైర్యము ఒక అపార్ట్మెంట్లో ఉండాలి. నీకు ఫ్యామిలీలోనే సేఫ్టీ లేకపోతే నేను వెళ్ళి పక్కనోడితో మాట్లాడగలుగుతున్నానా లేదా? బికాస్ ఫ్యామిలీ ఈజ్ నో మోర్ ఏ సేఫ్ హ్యావెన్ ఇన్ ఇప్పుడని కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సిచ్యువేషన్. ఇదేమి కొత్తగా వచ్చింది ఏమి కాదు. క్రైమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సొసైటీ. రైట్. సమాజంలో బయట వ్యక్తులకి హాని చేస్తేనే అది నేరమా,
సో సొంత మనుషులు కుటుంబంలో మా వ్యక్తులే కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదు అనే ఒక ప్రవృత్తి వస్తుందా? దాన్ని ఎలా కట్టెలు చేయాలి? ప్రసన్న గారు, సో ఎలా చూడాలి? సో నిజంగా అంటే ఇంత యథేచ్ఛగా ఇలాంటి ఇంత క్రైమ్స్ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ క్రమంలో ఒక భార్యని మొక్కలుగా చేసి ఆ తర్వాత కెమికల్తో గడిగేసి తానే వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళు కూడా దాన్ని క్రాక్ చేయడానికి కొన్ని వారాలు పట్టింది. సో అంతటి తెలివితేటలు. థ్యాంక్ యూ సూరి గారు. కమింగ్ టు యూ. యా ప్రసన్న గారు, సో ఇది న్యాయ వ్యవస్థ మీద లేకపోతే శిక్షా స్మృతి మీద భయం భక్తి లేకపోవడమా, లేకపోతే అసలు ఉండాల్సిన అవసరం లేదా? మీ బోటి వాళ్ళు వాళ్ళని కాపాడటం కూడా ఒక కారణంగా చెప్పకూడదా? క్రైమ్ అయినాక మా దగ్గరకు వస్తారు కానీ క్రైమ్ కాకముందు మా దగ్గరికి రారు. కాపాడుతున్నారు అంటే నేను చెప్పేదానికి ఆన్సర్. క్రైమ్ అయినాక కోర్టుకు వచ్చినప్పుడు వేల మంది అడ్వకేట్స్లో బెయిల్ ఇవ్వమన్నప్పుడు ఒక అడ్వకేట్ కాకపోతే ఇంకొక అడ్వకేట్ బెయిల్ ఇస్తారు. ఇట్స్ ప్రొఫెషనల్గా. అది మర్డర్ చేసిన వాళ్ళని డాక్టర్స్ వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆల్రెడీ రేప్ చేశాడు, మర్డర్ చేశాడు, మీరు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వకండి అంటే డాక్టర్ చేయకుండా వీడు రేప్ చేశాడు, నీ చేయను అన్నాడు కదా. వాళ్ళ వృత్తి ఎట్లనో అడ్వకేట్లలో కూడా మాకు న్యాయం అన్యాయం అనేది మాకు తెలుసు, 100% తెలుసు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ఎప్పుడు కరెక్ట్ అంటే న్యాయం అన్యాయం తెలుసు, అలా మర్డర్ చేయటం న్యాయం అనిపించి మీరు చేస్తే అది న్యాయం అవుతుంది. ఓకే, బట్ ఆబ్వియస్లీ యూ విల్ నాట్ అడ్మిట్ దట్ హీ డిడ్ ఎ రైట్ థింగ్ బై కమిటింగ్ మర్డర్. అదే నేను మీకు చెప్పబోతున్నా. అక్కడ జరిగేది ఏంటంటే ఏదైతే క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఫస్ట్ అడ్వకేట్లు ఉంటారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ పోలీస్ వ్యవస్థ తర్వాత కోర్టుకు వస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేసేది అందరూ మర్చిపోతారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేస్తున్నంత లోపటే వాళ్ళకన్నా ముందే మీడియాకు తెలుస్తుంది. వాళ్ళు అక్కడ మర్డర్ అయిందా లేదా పోలీసులకు నెక్స్ట్ తెలుస్తుంది. మీడియాకు ముందు తెలిసినాక ఆ మీడియాలో వచ్చే దాన్ని బట్టి అక్యూజ్డ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు అనేది మీరు గమనించాలి. ఏంటంటే ఈ అడ్వకేట్లు కాపాడుతున్నారా లేదా చాలా బాగా వింటున్నారు, ఆయనకు స్టోరీ దొరికినట్టుగా. ఏమంటే మీరు ఒకసారి క్రైమ్లోకి ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మనకెందుకు, మన హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ఇప్పుడు అక్కడ పోతే విట్నెస్గా ఐ విట్నెస్గా నేనే ఉండాలి. ఇప్పుడు నన్ను కోర్టులో 5 ఏళ్ల వరకు తిప్పుతారు సాక్ష్యం కోసం, పోకపోతే నాకు వారెంట్ ఇష్యూ. అది కోర్టులో ఇన్నేళ్లు పడుతుంది అనే వ్యవస్థ అది వ్యవస్థ. మేము జడ్జెస్ దగ్గర ప్లేస్మెంట్ పెడుతున్నాం. 2018 మ్యాటర్స్, 16 మ్యాటర్స్ అంటే జడ్జెస్ 2001 మ్యాటర్ కూడా ఉంది. మీరు ఎందుకు తొందరపడుతున్నారంటే క్రైమ్ ఇంకేముంటుంది మీకు, ఎప్పుడైతే క్రైమ్ ఎట్లా డిలే ఉంటుంటే క్రైమ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏమంటే చేసాడు ఎప్పుడో రేపు జరిగింది నిర్భయ కేసు, 10 ఏళ్లకు జడ్జిమెంట్ వచ్చింది అంటే అంత లోపల ఎన్ని రేప్ కేసులు అయినాయి. రైట్, జస్టిస్ డిలేడ్ ఇస్ డినైడ్ అని సామాన్యులు అనటం వేరు, న్యాయ వృత్తిలో న్యాయవాదిగా మీరు కూడా దాన్ని అథెంటికేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక కేసు టేకప్ చేయాలంటే నేను తీసుకోండి, నేను ముందు నేను మెంటల్లీ ప్రిపేర్, ఈ కేసు 6 years నడుస్తుంది, ఇది నేను టేకప్ చేయాలా లేదా అని ముందే నేను క్లయింట్కి చెప్తున్నాం. ఇది మినిమం 6 years, మ్యాక్సిమం మా చేతిలో లేదు మేడం. 1 yearలో కాదంటే ఎందుకైతే ఛార్జ్షీట్ అయ్యాడు, పోలీసులు ఛార్జ్షీట్ అయ్యింది, నీ కేసు ఎక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి, పనిష్మెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. సరే పనిష్మెంట్ వచ్చింది, అప్పీల్ ఉంది కదా నీకు, సరే హైకోర్టుకు పోయినావు అప్పీల్కి, తర్వాత సుప్రీంకోర్టు ఉంది కదా నీకు. అప్పటి వరకు కల్లా ఆ క్రైములు 10 క్రైములు అయ్యి ఉంటుంది. సాధారణ ప్రజలు అనుకుంటుంటారు లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని లాయర్లు కాదు, జ్యుడిషియరీ ఇస్ డిఫరెంట్. మా చేతిలో ఉండదు. ఎందుకు డిలే అవుతుంది అంటే కనుక వాళ్ళు మిమ్మల్ని లూటీ చేయడానికి టైం పెడతారు అనుకునే అమాయకులు కూడా లూటీ అనేది అవసరం లేదు. చూడండి సార్, ఒక కేసుకి మేము 1 lakh డిమాండ్ చేస్తే అది 10 ఏళ్ళైనా 1 lakh ఉంటుంది, పెరగదు. 1 day అయినా 1 lakh ఉంటుంది. మేము పెరిగినా కొద్ది మేము లక్షలు పెంచలేము కదా. రైట్, దేర్ ఆర్ సమ్ ఎలీట్ హూ విల్ చార్జ్ బై మినిట్. ఓకే, మనకి తెలిసిందే లక్షలు కోట్లు వాళ్ళు ఎలా గడిస్తారు. రైట్ సార్, సూరి గారు, విశేష్ గారితో మాట్లాడే ముందు మీరు చేసిన సినిమాలు ఒకసారి మాట్లాడుకుంటే, A film by Arvind, a suspense thriller. Of course, the murder is an element. Recently, I saw Guns of Banaras, right? Yes. Wasepur మీద కూడా ఒకటి వచ్చింది. ఆ తర్వాత క్రైమ్ Gangs of Wasepur. యా, అది ఎలా అందరూ దానికి నిజంగా దాన్ని గ్లోరిఫై చేశారనేది మనం చూసాం. వై సార్, వై? ఎందుకు ఇలాంటి స్టోరీసే జనాలు చూస్తారు? ఆవిడ అన్నారు మణిపవిత్ర గారు, సో మీడియా అనేది ఇలా సెన్సేషనల్ చేసి చూపిస్తుంది, సెన్సిటివ్ కాదు. మీరు కూడా మీకు స్టోరీస్ వేరే దొరకవా? లేదు, నా విషయం చెప్తాను. వేరే వాళ్ళకి ఎవరికి ఆన్సర్ దొరకనప్పుడు సినిమా వాళ్ళ మీద పడతారు.
నేను అనుకున్నాను ఇది ఎప్పటితో జరుగుతుంది, కానీ ఎప్పుడైనా సాల్వ్ చేయగలిగామా ప్రపంచంలో? వీఆర్ గోయింగ్ టు ద ఫ్యాక్ అండ్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద క్రైమ్. క్రైమ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు చెప్తున్నాను, చిన్నప్పుడు నేను చూశాను తణుకు విలేజ్లో, నాకు 9 years or 10 years old. దెర్ వాజ్ ఒక పనావిడితే ఒక కన్స్ట్రక్షన్లో ఇలిసిట్ రిలేషన్షిప్ గురించి గొడవ జరుగుతుంది ఓపెన్గా. వాడు ఏమన్నాడు తెలుసా, బూతులు తిట్టాడు, బ్లా 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 బ్లా, నేను నరికి చంపేస్తాను, వాడికి ఎక్కడి నుంచి వచ్చినా నరికి ముక్కలుగా చంపేస్తాడు. ఇది ఎక్కడి నుంచో సినిమాల్లో చూసి వాడికి వచ్చిన ఇన్స్పిరేషన్ కాదు, ముక్కలుగా చంపి నరికేస్తాడు. ఇది సైకాలజీలో ఉంది. చాలా కోపం వచ్చింది అనుకోండి, వాడికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ముక్కలుగా నరికి చంపేస్తాడు వాడిని. సో సినిమాలు అనేది, నేను ఐఎమ్ డిఫెండింగ్ మై సెల్ఫ్, సమాజంలో ఉన్నది చూసి మేము సినిమాలు తీస్తున్నాం తప్ప సినిమాలు చూసి క్రైమ్ అవ్వట్లేదు. ఒక వసుదైక కుటుంబం లాంటి సినిమాలు మెసేజ్ ఎందుకు కాదు. మణి పవిత్ర గారు లాంటి ఎన్నో జానర్స్ ఉంటాయి, ఎన్నో జానర్స్ ఉంటాయి. లవ్ స్టోరీ ఉంది, క్రైమ్ ఉంటుంది, ఇవన్నీ ఎన్నో నవరసాలు ఉంటాయి. నవరసాలు భయరసం ఎందుకంటే భయరసంలో క్రైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో నా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎందుకు క్రైమ్ సస్పెన్స్ తీస్తాడంటే అది జానర్ మైండ్ సెట్. అది నా మైండ్ సెట్కి నేను 10 మంది పొడి చేసి తణుకు నుంచి కాలేజ్ రాలేదు, నేను చీవని కూడా చంపలేదు. మా ఆవిడ అదే అడుగుతుంది, ఏమంటే మీరు చీవని చంపాలి అదేంటంటే క్రైమ్ అంటే. ఒకటి ఇమిటేషన్. ప్రపంచంలో ఏది ట్రూ ఆర్ట్ అనేది లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇమిటేషన్. ప్రపంచంగా నా ఓన్ ఐడియా అంటారు, ఓన్ ఐడియా అనేది ప్రపంచంలో లేదు. అది నువ్వు ఇన్స్పైర్ ఫ్రమ్ నేచర్, అది నువ్వు ఇన్స్పైర్ ఫ్రమ్ సంబడి ఎల్స్. సో ఈ క్రైమ్ అనేది నీ ఓన్లీ 1 sentence చెప్తాను. ఇది ఎందుకు వస్తుంది అనేది అంటే బేసికలీ సోషో ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండి. దీన్ని మరీ విశ్లేషించడానికి సోషో ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 3 ఫ్యాక్టర్స్లో డెప్త్లోకి వెళితే క్రైమ్ ఎలిమెంట్ కానీ మానసిక స్థితి కానీ ఒక మనిషికి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కానీ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నేను చూసి ఎన్నో క్రైమ్ సినిమా చూసి దొంగ ఎందుకు చంపలేదు తీసిన వాడు నేనే, బట్ నా సంస్కారం వేరే, నా అప్బ్రింగింగ్ వేరే, నా సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వేరే. నేను సొసైటీలో నేను హౌ ఐఎమ్ ప్లేస్ అనేది వాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ హాస్ నథింగ్ టు డూ ఫిలిమ్స్, నథింగ్ టు డూ ది గ్లోరిఫికేషన్. సి గ్లోరిఫైయింగ్ పీపుల్ టేక్ ఇట్. ఇప్పుడు సినిమా చూసి నేను సత్య సినిమా వచ్చింది, మీకు దానికంటే ముందు బ్యాక్ రామ్ గోపాల్ ఉంది, 2008లో ఫిల్మ్ కాల్డ్ నాట్ అండ్ లవ్ స్టోరీ. హ్యావ్ యూ సీన్ దట్ ఫిల్మ్? దాంట్లో నాట్ అండ్ లవ్ స్టోరీ, ఇట్స్ ట్రూ ఫిల్మ్, ఇట్స్ ట్రూ ఒరిజినల్ ఫిల్మ్. దానిలో వాళ్ళ లవర్ని వాడు ముక్కలుగా కోసి ప్యాకెట్లో వాడు పార్సల్ చేసి వాడు పడేస్తాడు. లేదు, హీల్ బి కాట్. థ్యాంక్స్ టు ద క్రియేటివిటీ. నిజంగా అబ్జర్వ్ చేశారు లేదో శేఖర్ సూరి గారు, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. ఫ్యామిలీ మ్యాన్ అని ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక వ్యక్తిని ముక్కలుగా చేసి అక్కడ ఇక్కడ పడేస్తూ పోయిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ న్యూస్లో నేను దాదాపు ఒక 10 చదివాను. నేను ఒక 10 చెప్పాను. నేనంటే సినిమా ద్వారానే ఇది జరగట్లేదు, నేను చెప్తున్నా సొసైటీ ద్వారానే జరుగుతుందని నేను అనట్లేదు, బట్ కొంత ఒక సెక్షన్ ని ఇది ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. అది మైండ్ చాలా 1% అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్ని సినిమాల్లో పాత సినిమాల్లో చూపించట్లేదు క్రైమ్ చేసింది, విలన్స్ చంపేయడం, రావు గోపాలరావు సినిమాల్లో, కానీ ఎన్ని సినిమాల్లో క్రైమ్ చూపిస్తూనే ఉన్నాం. క్రైమ్ హ్యాస్ బీన్ ది పార్ట్ ఆఫ్ ద సినిమా, హీరోయిజం గ్లోరిఫికేషన్ హ్యాస్ బీన్ ద పార్ట్ ఆఫ్ సినిమా. So you cannot come to an inference as such that cinema is the main cause of crime. And crime has a different mindset. There is a novel called The Serial Killers. Because నేను ముందు తీసే ముందు సీరియల్ కిల్లర్స్ మీద తీసేటప్పుడు చాలా రీసెర్చ్ చేశాం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది విశేష్ గారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం మాట్లాడుతున్న టాపిక్ నిజంగా సొసైటీలో అవతల వాళ్ళకి హాని చేయటం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, సో ఇలా హాని చేయడానికి బయట వాళ్ళే అక్కర్లేదు, సో సొంత వాళ్ళని కూడా చేసేస్తారు అనే స్థాయికి మన క్రూరత్వం పెరిగిందా? దీన్ని మనం ఎదుగుదల అనుకోవాలా, లేకపోతే చచ్చిపోతున్న విలువలు అనుకోవాలా? సో విలువలు అనేవి యూనివర్సల్గా ఏముండవండి, కాలంతో పాటు మారుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనకున్న జనరేషన్లో కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చాము. న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఇంకా చెప్పాలంటే ఇంకా న్యూక్లియర్గా అయిపోతున్నాం అనిపిస్తుంది. నేను తప్ప నా కుటుంబం కూడా నాకు అవసరం లేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఏ వ్యక్తికైనా కానివ్వండి, వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కాదు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వాళ్ళు నేరస్తులుగా తయారు చేస్తుంది తప్ప ఏ ఒక్కరు కూడా నేరస్తులుగా పుట్టుకతో పుట్టరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడేవాళ్ళు లేరు.
పేరెంట్స్ ఇద్దరు కనుక వర్కింగ్ ప్రొఫెషనల్స్ కనుక అయితే పిల్లలతో కనీసం కమ్యూనికేషన్ చేసేవాళ్ళు లేరు. సో కమ్యూనికేషన్ ఉన్నా కానీ పైన పెరిఫెరల్ కమ్యూనికేషన్ ఉంటుంది కాక డీపర్ కనెక్షన్ ఉన్నది చాలా మంది పేరెంట్స్కి అది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పిల్లల్లో ఒంటరితనం వస్తుంది. ఒంటరితనంతో పాటు ఎక్కువగా దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది మీడియా అంటే అది సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, లేకుంటే యూట్యూబ్ కావచ్చు. అక్కడ రూట్స్ అక్కడ పడతాయి. ఎప్పుడైతే నీకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో నీకు కావాల్సిన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, భద్రత ఇవన్నీ దొరుకుతాయో అప్పుడు వాళ్ళ పర్సనాలిటీ అనేది పాజిటివ్గా డెవలప్ అవుతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ భద్రంగా ఉన్నప్పుడు. అలాంటి వాతావరణం ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ లేనప్పుడు ఆటోమేటిక్గా పర్సనాలిటీ డిజార్డర్స్ వస్తాయి. ఇన్సిడెంట్లో ఆర్మీలో పనిచేసి వచ్చాడు. అవును, చాలా ఆర్మీలో చెప్తానండి. ఆర్మీలో ఏమవుతుందంటే ఆర్మీలో ఒక పై క్యాడర్లో ఉంటే ఓకే, కానీ కింద క్యాడర్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ సబ్మిసివ్ అండ్ మోస్ట్ అప్రెస్డ్ పీపుల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద అందరూ కూడా కమాండ్ చేస్తూ ఉంటారు. వాడు చెప్పినట్టు వినకపోతే వాడికి శిక్ష వేస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక సైనికుడికి అతనికి ఆ కోపాన్ని ట్రాన్స్ఫర్ ఎవరి మీద చేస్తాడు? తనకు హైయర్ ఆఫీసర్ సేవాభావం, దేశానికి సర్వ్ చేసే యాంగిల్ ఒకటి అయితే ఇక్కడ ఇంకో యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది పూర్తి వినండి. చాలా స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంటుంది, తిడతారు, ఇంకా కొంతమంది ఆఫీసర్స్ అయితే కొడతారు కూడా. అటువంటి సందర్భాల్లో ఉన్న సెలవులు ఎవరు? సో అది అప్పుడు దాన్ని ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? వాళ్ళకి ఈజీగా దొరికేది భార్య, వాళ్ళకి ఈజీగా కనిపించేది భార్య. సో ఈ కోపాన్ని, ఆవేశాన్ని మొత్తం కూడా భార్య పైన చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ చేస్తారు నేను చెప్పను, కొంతమంది అక్కడ భార్య పైన చూపిస్తారు. అంటే ఇంత దారుణంగా ఇక్కడ ఇది కోపం అనేది దాని గురించి నేను అనుకోవట్లేదు. ఆ సిమ్టమ్ ఉండో లేకపోతే అది ఉందని మీరు ముందుగా గ్రహించడం జరుగుతుందా? మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, యువకులు అవ్వచ్చు. సింపుల్ అండి, పిల్లలలోనే మనం గ్రహించవచ్చు. ఇందాక సార్ చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్లు కాండక్ట్ డిజార్డర్ అంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారండి, బుల్లీయింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. బుల్లీయింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంటుంది. కానీ ఆ బుల్లీయింగ్ వైలెంట్గా మారుతున్నప్పుడు, అంటే వీడు పక్కవాడిని హింసించి సంతోషపడుతున్నప్పుడు, లేకుంటే పక్క ఇంటి కుక్కని కొట్టి సంతోషపడుతున్నప్పుడు, లేకుంటే పక్కింట్లో ఒక వస్తువు దొంగిలించి సంతోషపడుతున్నప్పుడు, అప్పుడు పేరెంట్స్ కనుక గమనించి దాన్ని సైకాలజీకి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ కనుక ఇప్పిస్తే అప్పుడు వాళ్ళల్లో ఆ పర్సనాలిటీ డెవలప్ కాకుండా ఉంటుంది. కానీ చాలామంది, నాకు తెలిసి కేటుగడ అని ఒక సినిమా ఉంది సార్, మోహన్ బాబు కేటుగడ సినిమాలో ఉరిశిక్ష పడుతుంది అతనికి, దొంగతనం చేసి అంత చేసిన తర్వాత ఉరిశిక్ష పడుతుంది. నేను లాస్ట్ కోరిక ఏంటంటే మా అమ్మని చూడాలంటాడు. వాళ్ళ అమ్మని చూసినప్పుడు చెప్తాడు, నేను చిన్నప్పుడు పక్కింట్లోంచి గోంగూర దొంగతనం చేసినప్పుడే కనుక నువ్వు నన్ను కట్టడి చేసినట్టయితే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు. ఆ రోజు నువ్వు ఎంకరేజ్ చేసావు కాబట్టి నేను నా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చెప్తాడు. సో ఏదైనా కానివ్వండి, ఆ చిన్నతనంలో కంట్రోల్ చేయటం ఈజీ. అదే మనకు ఉంది కదా, మొక్కై వంగడిని మానే వంగున అని చెప్పేసి. సో ఆ చిన్నతనంలో ఇటువంటి సిమ్టమ్స్ ఏవైతే అబ్నార్మల్గా ఉన్నాయి, మన పిల్లోడు అబ్నార్మల్గా ఉన్నాయి అని గమనించి కనుక హెల్ప్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న నేను చెప్తున్న ఇన్సిడెంట్స్ ఇది ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు సంపాదిస్తున్న వాళ్ళు 73 స్టాబ్స్ అనేవి ఖచ్చితంగా అది గ్రూసమ్ మర్డర్. ఓకే, దానికి కారణం నేను ఆ కేస్ స్టడీ నేను చూశాను. ఆ కేస్ స్టడీ ఏమవుతుందంటే అతను చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన ఆయన ఉన్న ఇద్దరు కూతురుల్లో ఒకళ్ళని ఎక్కువగాను ఒకళ్ళని తక్కువగాను చూశాడు. అలాగే ఉన్న ఇద్దరు మనంలో ఒకళ్ళు ఎక్కువగాను ఒకళ్ళు తక్కువగాను చూడటంతో పాటు ఇతన్ని ప్రతి క్షణం అవమానిస్తూ వచ్చాడు. నీ బతుకింతే, నీకేమీ చేత కాదు, నీ వల్ల ఏమీ కాదు, ఇతను అవమానిస్తూ వచ్చాడు. అది అవమానించే వాళ్ళకి పెద్ద ఇష్యూ అనిపించదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వాళ్ళని బాగు చేయడం కోసమే ఇలా అంటున్నాను అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇతనికి అది చాలా అవమానంగా ఉంటుంది. మోరోవర్ ఎప్పుడు కూడా మీకు ఏమంటాం మనం దాయాదుల మధ్య కనుక పోరనే చాలా సిబ్లింగ్ రైవల్రీ భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు ఏమైంది, ఒక మనవడిని ఏమో డైరెక్ట్ చేశాడు, వీడికేమో జస్ట్ 4 crores ఇచ్చి వదిలేశాడు. అది ఏమవుతుంది, 4 crores మనకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ 100 కోట్ల వాడికి 4 crores ఎక్కువ అనిపించదు వాడికి. సో నాకు కూడా వాడితో సమానంగా భాగం కావాలి కదా, నాకు కూడా డైరెక్ట్ చేయాలి కదా అనే దగ్గర క్వశ్చన్ మొదలవుతుంది. సో దాంతోపాటు అతను ఆల్కహాలిక్, డ్రగ్స్ తీసుకుంటాననే ఆరోపణ ఉంది. సో సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయనేది ఉంది. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుంది, అందువల్లనే అంత తీవ్రంగా 73 times నాకు అసలు ఒళ్ళు జలధరించింది చదివినప్పుడు. మామూలు చంపడం అంటే ఒక వైలెంట్ ఇది అనుకోవచ్చు, 73 times స్టాప్ చేశా అంటే ఎంత కసి ఉండాలి తాత మీద.
సొంత తాత మీద అంత కసి ఎందుకుంది అని అంటే చిన్నప్పటి నుంచి తను తీసుకున్న అవమానాల నుంచి వచ్చిన కసి అది. అదేదో ఆస్తి కోసం మాత్రం వచ్చిన కసి కాదు, అవమానాల నుంచి వచ్చిన కసి. దేవి గారు చెప్పండి. సో ఇక్కడ స్కిజోఫ్రినియా అంటున్నారు, సినిమాల ప్రభావం కాదు, క్రైమ్ అనేది సమాజంలో అంతర్భాగమై ఎప్పటి నుంచో ఉంటుంది. సో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అనేది డైరెక్ట్ గారు మాట్లాడుతున్నారు రచయితగా. సో ఇప్పుడు విశేష్ గారు మాట్లాడింది కూడా మనం చూసాం. మణిపవిత్ర గారు ఒక సొసైటీ గురించి మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ అట్రిబ్యూట్ చేయొచ్చు, కాదనం. కానీ జరుగుతున్నవి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరుగుతున్నవిగా కొట్టిపారేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఎక్కడైనా కర్టైల్ చేయొచ్చా, దీనికి అవకాశం ఉంటుందా? అంటే ఒక నేరం చేసేటప్పుడు దానికి ఒక చాయిస్ ఉంటుంది. అది వ్యక్తిగతమైన చాయిస్, నీ చైతన్యపూరితంగా నువ్వు చేసుకునే చాయిస్. అదేంటి, నేను కొట్టొచ్చా కొట్టకూడదా, ఈమెని కొట్టాలని విపరీతమైన కసి ఉంటుంది. కానీ నా పెంపకము, నా చైతన్యము దాన్ని అధిగమించగలిగిన దశలో ఉంటే నేను కొట్టను. అట్లా లేనప్పుడు అంటే నా చైతన్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, పూర్తిగా వ్యక్తిగా నా మీద ఆధారపడి ఉండదు, సమాజం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవి గారు చెప్పారు, ఇప్పుడు సొసైటీలో మారింది కాబట్టి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్. కరెక్షన్. భార్యాభర్తల కోపం వస్తే మామ వచ్చి కోడల్ని కొట్టమని చెప్పే మామలు ఉన్నారు. ఒక ఆడది ఇంకొక ఆడది అత్త కోడల్ని కొట్టమని చెప్పే ఆడది ఆడపడుచుని కూడా చూస్తున్నాం. ఇంతకన్నా క్రైమ్ అయితే బయట పగల మీద ఉన్నది కాదు కదా. ఇది మానసికంగా క్రైమ్. ఒక మనిషిని మానసికంగా క్రైమ్ చేసాడు కన్నా కత్తి తీసుకొని పొడిచేది ఇంకా తక్కువ అనిపిస్తుంది నాకు. ఒక కోడలు కానీ ఒక కొడుకుకి ఇచ్చాల్సింది, కొడుకు మళ్ళీ బిడ్డనేమో ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఒక తీరుగా చూడడం. ఈ కుటుంబంలో పిల్లలు పెరుగుతున్నారు కదండి, ఈ అత్తమామలు నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ పెరుగుతుంది. వీళ్ళతో పాటు వియంకులు ఉంటారు. ఈ ఒక కుటుంబం ఖరాబ్ అయిందంటే ఇంకో కుటుంబం కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. అది ఎందుకు గుర్తుపట్టట్లేరు? ఇప్పుడు మీరు భార్యాభర్తలు ఇద్దరు మన భార్యను చంపారని అంటున్నారు కదా, దాన్ని మొత్తం తవ్వి చూస్తే ఎక్కడుంది? ఇతనికి ఎఫ్ఐఆర్ ఊర్లో ఉంది కాబట్టి ఆ ఊర్లో పెద్ద మనుషులు అందరూ కూర్చొని ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి ఆ కేసు మీద భార్య మీద పుట్టింటికి వెళ్ళకు అని చెప్తే కూడా ఊరికి పుట్టింటికి వెళ్తూ పిల్లల్ని సంక్రాంతికి పెట్టి వచ్చిందంటే ఈ క్రైమ్ అప్పటికప్పుడు వచ్చిన క్రైమ్ కాదు ఇది. నాకు ఈ భార్య వద్దు అని వచ్చిన క్రైమ్ కాదు ఇది. ఆల్రెడీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కొంతమందిని చూద్దాం, భర్తకు వేరే అఫైర్ ఉందంటే ఉంటే ఉంది నాకు కూడా ఉన్నారు ల్యాండ్, అదొక లైఫ్ స్టైల్. అది పిల్లలకు ఉన్నారంటే అయ్యా మా అబ్బాయికి అయితే 2 గర్ల్ ఫ్రెండ్స్ అండి అని చెప్పుకునేది కూడా ఉన్నారు. మీ దృష్టికి వస్తుందండి ఇలాంటివి? ఓ వందలు ఉన్నాయండి. మేము మొత్తం కూడా చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. మేము కూడా వాళ్ళతో పాటు ఏకీభవించాలి అంతే. ఏమంటే మేము చెప్పినా ఇనే స్టేజ్లో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అంటే ఇనేటోళ్ళు ఎవరు ఉన్నారు? శేఖర్ గారు. సో యాజ్ అ సైకాట్రిస్ట్ నాకు రెగ్యులర్గా కేసెస్ వస్తూ ఉంటాయి, మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పేరెంటల్ కాన్ఫ్లిక్ట్స్. డూ యు గెట్ ఎ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ సార్? అంటే ఈ ప్రవర్తన ఏదైతే ఉందో ఇది ఒక స్టేజ్ దాటి ఇంకా క్రూయల్గా మారుతుందని అనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే మనం జాయింట్ ఫ్యామిలీ డెఫినేషన్ ఒకలాగా ఉంది. నాకు తెలిసి ఒక 20 years తర్వాత జాయింట్ ఫ్యామిలీ అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండడం, దాని జాయింట్ ఫ్యామిలీ అనేలాగా ఉంది ఇప్పుడు. సో ఆ పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాం. సార్ అన్నట్టు ఇంతకుముందు వెస్టర్నైజేషన్, ఈ గ్లోబలైజేషన్ అనేది మన భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడు ఇగ్నైట్ అవుతుంది ఇది అనేది దానికి ఎవరికి తెలియలేనిది, అది ఎవరు గ్రహించలేనిది అనేది ఇప్పుడు డిబేట్ దానికి ఎప్పుడు వస్తుంది? భయం అనేది లేదు. ఇన్ని ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెట్టినా ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఒకటే ప్రాబ్లం, లా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అట్లీస్ట్ భయపడి ఇలాంటి క్రైమ్స్ కొన్ని తగ్గుతాయి. లా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. భయపడతారు కదా, భయపడి తగ్గుతుంది కొంచెం. బట్ మానసికంగా మెంటలీ వాళ్ళు క్రైమ్ అంటే పట్టించుకోరు. 10 మంది ఉండొచ్చు కానీ క్రైమ్ ఎప్పుడైతే పనిష్మెంట్ కి ఇమీడియట్లీ ఉందనుకోండి, ఇన్సిడెంట్ కి ఉందంటే మాత్రం 99% క్రైమ్స్ అయిపోతాయి. ఇది ఎవరో చెప్పడం కాదు, ప్రముఖ న్యాయవాదే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో భారత శిక్ష వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఐ డిజగ్రీ విత్ దట్. ఎందుకు డిజగ్రీ అవుతానంటే ఇప్పటి వరకు ప్రపంచ న్యాయ చరిత్రలో ఒక పనిష్మెంట్ అనేది డిటరెంట్ ఫ్యాక్టర్గా ఎక్కడా లేదు. దిస్ ఈజ్ రేరెస్ట్ కేసు. దీన్ని మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెడుతున్నాం విత్ ఇన్ 45 days లోపల. కానీ ఇదే సమాజము
హ్యూమన్ రైట్స్ గురించి నేను చెప్పేది హ్యూమన్ రైట్స్ గురించి కొట్లాడే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇట్లాంటి డిలే అవుతున్నప్పుడు ఎందుకు కొట్లాడట్లే? క్రైమ్ అయినప్పుడు మాత్రం అమ్మాయి పక్కన కూర్చుంటారు, మేము మీకున్నాము, సంఘాలన్నీ వస్తాయి అని నేను అందరిని అంటున్నాడు, సంఘాలు అంటున్నాను, సంఘాలను కూడా అంటున్నా కదా, సంఘాలన్నీ వస్తాయి, ఈ అమ్మాయికి మేము నిలబడతాము, ధర్మంగా ఉంటాము అని చెప్పేసి అక్కడ వరకు తీసుకెళ్ళిపోతారు. మీడియా మొత్తం చుట్టూరా ఇక వాయిస్లు అయితే ఇక తీసుకెళ్ళిపోతారు. తీరా జడ్జిమెంట్ వరకు ఎందుకు ఉండట్లే అమ్మాయితో మీరు? నేను అడిగేది, నేను సరే ఐఎమ్ నాట్ కరెక్ట్ యాజ్ అన్ అడ్వకేట్, మీరు ఎందుకు ఉండట్లే? ఎంతవరకు ఉందో నాకు తెలియదు అవగాహన ఉద్యమాల గురించి. ఒకటి, మా ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుందంటే రెగ్యులర్ బేసిస్ మీద పోలీస్ కేసు ఫైల్ చేసి ఏ సూత్రాలు న్యాయ సూత్రాల ప్రకారం ముందుకు సాగాలో సాగుతున్నంత వరకు ఇంటర్వ్యూన్ అవ్వాలని మహిళా సంఘాలు అనుకో. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్వ్యూన్ అయిన ప్రతి సందర్భము అది చట్టం ఎవరినన్నా కాపాడాలని ప్రయత్నిస్తున్న సందర్భంలోనే దాన్ని దృష్టికి తీసుకురావడం కోసం ఉంటుంది. ఈ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇన్స్టింక్ట్ కూడా ఒక కారణంగా చెప్తున్నారు కదా, ఇది కేవలం ఒక ఆవేశంగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? ఆవేశంలో అన్నిసార్లు పడవరు. విశేష్ గారు చెప్పినట్టుగా కేస్ స్టడీ చేసి అని చెప్పారు. నిన్నగాక మొన్న ఈసీఎల్ క్రాస్ రోడ్స్ లో తండ్రిని దారుణంగా పొడుస్తున్నాడు. ఎందుకు అంటే అతను మద్యానికి బానిస, ఇంట్లో ఏదో ఇబ్బంది పెడుతున్నాడు వారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఖచ్చితంగా దేవి గారు చెప్పినట్టుగా ప్రతి నేరానికి వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అనేది. బట్ అది ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయము అనే మెసేజ్ అయితే ఉండాలి కదా. సో ఆ ఇంపల్సివిటీతో వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు అనమాట. కొంతమందికి ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఈ ఇంపల్సివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు. లేటర్ ఆన్ దే మైట్ రియలైజ్ ఆర్ దే మైట్ నాట్ రియలైజ్. వాళ్ళకి క్రైమ్ రిలేషన్ లేకుండా అంత మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తారు. కెమికల్ బోస్ కడిగేయడం కానీ వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు సైకో కిల్లర్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ ఉంటారండి. మా అనుకుంటే వాళ్ళకి తెలియదు. ఇన్స్టింక్టివ్లీ అంటే వితౌట్ ఎనీ ప్రీవియస్ థాట్ ఇన్స్టింక్టివ్లీ క్రైమ్ చేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళు clever. There's a difference between intelligence and clever, being clever. They act cleverly. Now I have to cover up this story. They do it. Yeah. I go with Scandinavian countries. Scandinavian countries lo, as far as I know, I think it is Denmark. Denmark lo past 3 years lo there is one molestation case. 3 years lo. No rape at all. They have nude beaches. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడైతే మోర్ ఈక్విటబుల్ సొసైటీస్ ఉంటాయో అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. క్రైమ్ తక్కువగా ఉండే సొసైటీస్ ఆదివాసీ సొసైటీస్. ఆదివాసీల మీద బయట వాళ్ళు చేస్తారు తప్ప విత్ ఇన్ కమ్యూనిటీ జరిగే క్రైమ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిస్పారిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఆదివాసీ సొసైటీలో. డిస్పారిటీ కంపారిటివ్లీ అదర్ సొసైటీస్ తక్కువ ఉంటాయి. అందువల్ల కూడా మీకు క్రైమ్ తక్కువ ఉంటుంది. ఓవరాల్ క్రైమ్ స్టడీస్ చూపించేది ఏంటంటే డిస్పారిటీస్ ఎంత తక్కువ ఉంటే నీ వైలెంట్ బిహేవియర్ కూడా అంత కంట్రోల్లో ఉంటుంది. ఒకటి. రెండోది, ఒకటి సామాజిక చైతన్యం, పౌర చైతన్యం ఏ స్థాయిలో నీలో ఇన్కల్కేట్ చేయగలిగితే అంత స్థాయిలో క్రైమ్ను నువ్వు సొంతంగా కంట్రోల్ చేసుకుంటావు. ఈ 2 ఫ్యాక్టర్స్. సో మనం ఇప్పుడు చెప్పిన బయట దేశాలు అంటే సింగపూర్ అవ్వచ్చు, లేకపోతే స్కాండినేవియన్ కంట్రీస్ దేవి గారు చెప్పినట్టుగా బయట దేశాలని చూసి మనం నేర్చుకోవాల్సిన స్థితిలోనే ఇంకా ఉన్నామా అనేది ఒక దురదృష్టకరమైన ఆస్పెక్ట్ అయితే కనుక ప్రస్తుతం ఈ అంతరాలని ఎవరు తగ్గిస్తారు అనేది మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళ మీద వదిలేయాలి. కాబట్టి మనలో మనం ఏ రకంగా దీన్ని తగ్గించుకోవాలి, ఒక కుటుంబ వ్యవస్థని ఎలా బలపరుచుకోవాలి, ఇలాంటి థాట్స్ రాకుండా ఏం చేయాలి అంటే ఒక సైకాలజిస్ట్గా. సో మనము అవతల వాళ్ళు ఏదో చేస్తారని వెయిట్ చేసే బదులు వీ ourselves from within we have to start changing. సో మనం ఏంటంటే ఎవరో ఏదో చేస్తారు తర్వాత వచ్చి కాపాడతారు అనుకుంటాం. అది మన మూవీలో కూడా డైలాగ్స్ చూస్తుంటాం. నా కంక్లూజన్ ఒకటేనండి, ఒక వ్యక్తి తనని తాను నియంత్రించుకోవడానికి ఉండే ఫ్యాక్టర్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ట్రీట్ చేసిన తర్వాత కూడా నీ చుట్టూ ఉండే కుటుంబము, సమాజము దానికి కోఆపరేట్ చేయకపోతే దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకని 2 ఒకేసారి జరగాలి. ఒకటి, ఈ డిజార్డర్స్ని పర్సనల్గా ట్రీట్ చేయటం అనేది ఒక తాత్కాలికమైన దారి, ఒక సప్రెస్ చేసే దారి. కానీ దానికి ముందు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే కోల్పోయామో, ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నామో ఆ పాయింట్స్ని మనం గమనిస్తూ ఉండాలి. ఈ పాయింట్స్ని గమనించడంలో ఒక్కటి, నో కాంప్రమైజ్, నో నెగోషియేషన్ అట్ ఎనీ లెవెల్ ఈజ్ పెద్దవాళ్ళుగా
పిల్లలని సంరక్షించడం మన ధర్మము, మన న్యాయము, మన లక్ష్యము అయి ఉండాలి. అది తల్లిదండ్రుల, సమాజమా, ఇంకోట సంబంధం లేదు. ఏ సిస్టమ్ అయినా ఇది నాన్ నెగోషియబుల్గా ఉండాలనేది నా ఉద్దేశం. రైట్ మ్యామ్, రైట్. కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, తర్వాత స్కూల్కి వెళ్ళే విద్యా వ్యవస్థ అవ్వచ్చు, ఆ తర్వాత తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం అవ్వచ్చు, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే ఒకటి ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు, లేదంటే నేరం చేసిన వాడిని. పిల్లల భవిష్యత్తు కాదు, పిల్లలే మన భవిష్యత్తు. రైట్ మ్యామ్. మణిపత్రి గారు, నేను సోషల్ యాక్టివిస్ట్గా వర్క్ చేసి సోషల్ ఆంటర్ప్రినర్గా వర్క్ చేయడానికి కారణం బికాజ్ యాక్టివిజంలో మనం మాట్లాడి ఎంత సపోర్ట్ చేసినా ఆ సిచ్యువేషన్కి ఎక్స్టర్నల్ సపోర్టే మనం ఇవ్వగలుగుతున్నాం. బట్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ప్రతి ఇండివిజువల్ వాళ్ళ లెవెల్లో వాళ్ళ లైఫ్కి ఓనర్షిప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఓనర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే రైట్ ఫ్రమ్ ఏమంటాము మనని మన సెల్ఫ్ అవేర్నెస్ లెవెల్ నుంచి మొదలవ్వాలి. But somebody need to facilitate in our society. Right. Unfortunately, nobody is like self-contained. రైట్, అది దట్ ఈస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ అట్. నా సైడ్ నుంచి నేను వర్క్ చేసేది ఏంటి అంటే ఈ గవర్నమెంట్నో, ఈ సొసైటీనో, ఈ మూవీ వాళ్ళనో, ఈ మీడియానో మార్చే పరిస్థితి మనకి లేదు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ నా కంట్రోల్, నా చాయిసెస్ నా చేతిలో ఉంది. ఈ టీవీ వాచ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళ చేతిలో కూడా మన చాయిస్ ఉంది. క్రైమ్ న్యూస్ని, క్రైమ్ షోస్ని వాటిని చూడటం బంద్ చేయండి. సొసైటీలో మంచి చేసే వాళ్ళు లక్షల వేల మంది ఉన్నారు. ఓకే, మనమే వాటిని చూసి మనం పవరప్ చేస్తున్నాం, ఎనర్జీ ఇస్తున్నాం. మనం కనుక మన చాయిస్ని ఎక్సర్సైజ్ చేసి ఐ చూస్ టు సీ ద గుడ్, ఐ చూస్ టు క్రియేట్ ద గుడ్ అండ్ నా రెస్పాన్సిబిలిటీ నేను ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆల్గోరిథమ్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తాయి. దాన్ని బట్టే మన పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది, దాని వల్లే మన సొసైటీ మీద బిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది. ప్రసన్న గారు, సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి ఖచ్చితంగా ఒక డివిజన్ ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చూపించాలి, ఏది చూడాలి, అది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ప్రాక్టికల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా కాదు. మనం ఒక సరౌండింగ్స్ ఉండాలి, ప్రతి దానికి ఉంటే ఇంకా అసలు గొడవలే ఉండవు. ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు అసలు గొడవలే ఉండవు. ఎవరిది వాళ్ళ ఇండివిజువల్గా థింక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు చాలా మంది, యూట్యూబ్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు, సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఒక పరిధిని గీద్దామా, ఇవ్వాల్సిన అవసరం ఉందా? 100% ఉందండి. ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ అయితే ఇంకా వర్స్ట్గా అయిపోయింది. పబ్లిక్లోకి పోయి మంచి చెప్దామంటే కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. చాలా మంది ఏంటంటే నేను ఇట్లనే ఉంటా, మీకు ఇష్టం ఉంటే నా తోటి ఉండండి, లేకపోతే స్టేట్మెంట్. ఎస్, శేఖర్ సూరి గారు, లెట్స్ కమ్ టు change is not my macro concept. Change is always in a micro concept. You should start from yourself. But anta intelligence unda andariki, anta avagana unda ante nobody starts from themselves. From me and undadu change. Man change avali, society under you meeku దగ్గర చేంజ్ అవ్వాలి, అందరూ చేంజ్ అవుతారు. కాబట్టి మ్యాక్రో లెవెల్ ఎవరు చేంజ్ చేయలేము మనం. ఫస్ట్ ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కనుక ఒక లవ్, కేర్ అండ్ ఎఫెక్షన్ ఎన్విరాన్మెంట్తో ఉంటే పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు. దాంతోపాటు పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, అలాగే లాస్ ఆఫ్ ల్యాండ్ని రెస్పెక్ట్ చేయటము, లాస్ ఆఫ్ ల్యాండ్ బ్రేక్ చేయడం చూడటం నేర్పించాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ సూపర్ కాన్షియస్నెస్ కొంచెం స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. తప్పు చేయడానికి వాళ్ళు జంకుతారు, తప్పు చేయకుండా ఉంటారు. అలా కాకుండా వాళ్ళు తప్పులు చేసినా కానీ పేరెంట్స్ కప్పిపుచ్చుతూ ఉంటే, వాళ్ళకి తప్పుల్ని వాళ్ళు సమర్థిస్తూ ఉంటే, వాళ్ళ తప్పుల నుంచి కాపాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం తప్పు చేసినా కానీ మన పేరెంట్స్ మనకున్నారు, వాళ్ళు కాపాడుతారని ఒక ధైర్యం నుంచి అక్కడి నుంచి క్రైమ్స్ అనేవి మొదలవుతాయి. అది పేరెంట్ అయినా అవ్వచ్చు, భార్య భర్తలు అన్నా అవ్వచ్చు, లేదంటే సమాజంలో నా పార్టీ వాడు అని రాజకీయ పార్టీలు ఆలోచించవచ్చు, ఏదైనా సరే. సో నిజంగా ఒక తప్పు జరిగితే దాన్ని ఎక్కడ కట్టడి చేయాలి, ఎలా చేయాలి అనే దాంట్లో నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా వీటిని కట్టేలు చేయొచ్చు. ఈరోజు మన చర్చలో నిజంగా ఆర్గ్యుమెంట్లు లేకపోవచ్చు, నిజంగా డిబేట్స్ లేకపోవచ్చు, కానీ సమాజంలో జరుగుతున్న ఆ కొద్ది సెక్షన్ని వదిలేద్దాం అంటే ఖచ్చితంగా కాదు. అది సెన్సిటైజ్ చేసే ఒక ఉద్దేశమే ఈరోజు మనం సత్యమేవ జయతేలో మాట్లాడాం. కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన దాంట్లో ఈ నేర ప్రవృత్తి అనే దానికి బీజం పడేది కుటుంబంలోనే, చిన్నతనంలోనే. అది ఎప్పుడో పెద్దయినా సరే ఏదో ఒక స్టేజ్లో బయటపడుతుంది తప్ప లేనిది మాత్రం రాదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. దానికి చాలా రకాలుగా భాషను చెప్పారు ఇక్కడ వాళ్ళు. సోషో ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి వీటిల్లో అనేది. మరి ఆ అంతరాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిన రోజు ఒక బెటర్ సొసైటీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కానీ అప్పటి వరకు ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ అవేర్నెస్ లా మీద, పెద్దలు చెప్పినట్టుగా ల్యాండ్ ఆఫ్ లా అంటారు, దాని మీద అవగాహన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత కూడా పెద్దల మీద ఉంటుంది. అలాగే తమ వాళ్ళైనా సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని అక్కడి వరకు తీసుకెళ్ళాలి, అది మన బాధ్యత అని గుర్తించగలిగితే కొద్దిలో కొద్దైనా ఇది తగ్గుతుంది ఈ సమాజంలో అనేది మాత్రం చెప్పకనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ చర్చలో పాల్గొనేందుకు దేవి గారు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కూడా ఇది నాకు సంబంధించింది కాదు అనేది మీరు భావిస్తారని, మీ మాటల్లోనే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మీ దాకా వాళ్ళు వస్తారు కాబట్టి యూ హ్యావ్ టు టేకప్ దీస్ ఇష్యూస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ మీనింగ్ఫుల్ డిబేట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.